టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని బ్రహ్మాండంగా జరుగుతోంది కాబట్టి పనులు వద్దంటే పనులు మీకు వచ్చేస్తాయి. ఎంతవరకు పనులు లేవని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా పనులు వస్తాయి. చక్కగా డబ్బుల ఇబ్బందిగా ఉంటుంది, కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో మీకే తెలీదు. అండ్ విదేశాలకి వెళ్ళాలనుకునే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు, మీ పిల్లలు మీ బంధువులు అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో కొంతమందికి సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ కుంభరాశి వారి వ్యాపారాల్లో చాలా చక్కగా లావాదేవీలు అనేటటువంటివి చేస్తారు. కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త రకంగా ఇంతకుముందు మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాము, మనం ఇప్పుడు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలి అని కొత్త ప్లాన్లు కొత్త పర్సన్స్తో డిస్కషన్లు చేస్తూ ఉంటారు, సక్సెస్ అవుతారు. కొత్త ఊర్లు వెళ్ళిపోతారు మీరు. మళ్ళీ పుష్కరాలు ఇవి అవి అని ఎప్పుడు చూసినా సరే ఈ ఏళ్ళు నడిచినంతా కూడా మీరు తిరుగుడు. ఇంకా 2.5 సంవత్సరాలు మీరు తీర్థయాత్రలు చేయాల్సిందే. కాబట్టి చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి. తర్వాత ఈ యొక్క రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడం లేదనేటటువంటి అనుమానం వస్తుంది, కానీ దానికోసం మీరు అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సమస్యలు మీరు పరిష్కారం అయ్యారని చెప్పాలి. కొత్త వస్త్రాలు మీరు కొనుక్కుంటారు, కొత్త కళ్ళజోళ్ళు, కొత్త బంగారంలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మా భార్య బంగారం ఉండిపోయిందండి, మరి ఇవన్నీ కూడా తాకట్టు నుంచి విడిపించాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు అన్నీ కూడా జమేసి కొంతమంది ఈ యొక్క బంగారాలని విడిపించేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక మీకు కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతూ ఉంటారు. కొత్త వ్యక్తులను బట్టి మీరంతా కూడా ఒక్కొక్కసారి మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల వ్యక్తులను బట్టి ఉంటుంది, ఇది మామూలుగా కాదు. అలాగే మీకు ఎప్పుడూ ఫోన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కొంతమంది ఫోన్ చేయకపోవడం వల్ల మీరు బెంగ పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఇలాంటి చిన్న ఎప్పుడు మళ్ళీ మీ బంధువులు అందరు పెళ్ళిళ్ళు మీరే చేస్తారనమాట. వేగంగా కాళ్ళు కడిగేసి వాళ్ళకి డబ్బులు మరి ఇచ్చి, కాబట్టి చుట్టాలందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటారు మీరు, బంధుమిత్రులను అందరినీ. కుంభరాశి వారు ప్రమోషన్స్ కోసం చూస్తున్నారు. ప్రమోషన్లు కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ కొట్టేశారు. ఇంకొత్తగా కొట్టాల్సినటువంటి వాళ్ళంతా కూడా కొట్టేస్తారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి మనము ఈ అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహం ప్రభావం వలన మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నవి సాధించుకోలేకపోతున్నారు. అలాగే పంచమంలో ఉన్నటువంటి ఆ కుజగ్రహ ప్రభావం వల్ల మీ పిల్లలు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. పిల్లల కోసం ఎక్కువ కష్టపడతారు. పరిహారాలు ఏం చేయాలండి అంటే, మనం కొంచెం జపం చేసుకోండి, కొంచెం స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలో పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనం మంగళవారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.